అంటారు కడపలో వైసీపీ నుంచి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ అంటే ఎవరు? అవినాష్ రెడ్డి గారు, అమ్జద్ బాషా గారు ఇద్దరు గెలుస్తారండి. మంచి మెజారిటీతో గెలుస్తారు. పని చేసిన వాళ్ళు, పబ్లిక్లో ఉండేవాళ్ళు, ప్రెస్ లోకల్ ఉండేవాళ్ళు. ఈరోజు కడపలో ఇంత అభివృద్ధి జరిగిందంటే వీళ్ళ అండర్లోనే జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ వైసీపీకే మొగ్గు చూపుతారు. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదా? ఎందుకు లేదండి? ఎవరికి కళ్ళు లేదో, కళ్ళులో జబ్బు వచ్చి ఉంటుందో వాళ్ళకి అభివృద్ధి కనపడదు. వాళ్ళకి అంతా కళ్ళు మూసుకొని ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వైసీపీ వస్తే వైసీపీలో కూడా వచ్చి పని చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళకి అలవాటైపోయింది. అది అభివృద్ధి జరగలేదు అని చెప్పడము, మా ప్రజలకి మోసం చేయడం, అది అలవాటైపోయింది వాళ్ళకి. అభివృద్ధికి సంక్షేమానికి సార్ ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు కడపలో? ఏ దాంట్లో కావాలని చెప్పండి. పిల్లలు స్కూళ్ళలో చూసుకోండి మీరు, రోడ్లలో చూసుకోండి మీరు, కాలువల్లో చూసుకోండి మీరు. దాదాపు మా పేదవాళ్ళు కార్మికులకి పని జరిగింది. ఈడ ఎన్నో ఫ్యాక్టరీలు పెరిగినాయి. ఈడ మంచి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినంతా ముందు ఎప్పుడు జరగలేదు అని మేమందరూ భావిస్తున్నాం. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మరి షర్మిల గారు కూడా ఇప్పుడు ఒక హంతకుడికి టికెట్ ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు పర్సనల్ మ్యాటర్ అండి, మనం దాంట్లో దూరకూడదు. అయినా ఇక్కడ అంతా ఒకటే ఫ్యామిలీ జరుగుతున్నాడు. వాళ్ళు వైఎస్ గారి కూతురు అని చెప్పుకుంటాను. కానీ మనం ముందు నుంచి జగన్కి నమ్ముతున్నాం కాబట్టి, ఆయన కూడా నమ్మకంకి నిలబెట్టుకున్నాడు కాబట్టి కంపల్సరీ జగన్కే మొగ్గు చూపుతారు అందరూ. మరి ఇప్పుడు టీడీపీ బీజేపీ ఉమ్మడి అందరూ కలిసి వస్తున్నారు. దాంతో ఏమవుతాడండి? ఎప్పుడు పులి సింగల్గానే వస్తుంది. అది మీకు తెలియంది ఏముంది, గుంపుగా వస్తాయి అందరూ. మనం చెప్పకూడదు, కానీ వాస్తవం అదే. సార్ ఇప్పుడు మరి వైనాడు పులివేంద్ర అంటున్నాడుగా, మరి చంద్రబాబు నాయుడు వైనాట్ 75 అంటున్నారు కదా వైసీపీ. ఎందుకు కాకూడదు? అది మంచి పని చేసిన వాళ్ళు ఎందుకు రాకూడదు? పని చేసిన వాళ్ళే కదా సీట్ పైన కూర్చోవాల్సింది. ఎవరో ఎక్కడనో టీవీలో యాడ్లు చేసుకుంటూ వైనాటు పులివెందుల అంటే జరుగుతుందా? పోయి ఆడ పులివెందులలో చెప్పండి, తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అపోజిషన్గా సతీష్ రెడ్డి గారు మనము చూస్తూనే ఉన్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ నిలబడుతున్నాను. ఆయనే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఒక్కసారి ఆయన కౌగిలిసుకుంటే నాకు లోపల నుంచి ఎలాగో ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను దూరం అయిపోయినాను జగన్మోహన్ వైఎస్ ఫ్యామిలీతో అని ఆయన ఎంత బాధతో చెప్పినాడు. ఇప్పుడు మీరు చూసామంటారుగా, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా అనేకమైన సందర్భాల్లో బీజేపీ వాళ్ళు 4% ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు దాన్ని ఖండించలేదు. దీనివల్ల ఇది 4% తెచ్చిందే వైసీపీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కష్టాలతో కోర్టులో వేసేస్తూ కూడా బీజేపీ వాళ్ళు కొట్లాడి తీసుకొని వచ్చింది కాబట్టి మనకి నమ్మకం వైఎస్ ఫ్యామిలీతోనే. ముస్లింస్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వైఎస్ ఫ్యామిలీకే మొగ్గు చూపుతారు, కానీ వేరే వాళ్ళకి చూపే సీన్ ఉండదు. ఎందుకంటే 4%తో చాలా లాభం జరిగింది మైనార్టీస్కి, ముస్లిమ్స్కి. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరిగిందంటారు? ఇక్కడ 100% జరిగింది కదా. అన్ని విధంగా చూసుకోండి మీరు. లాస్ట్ టైం ముస్లిమ్స్కి 5 టికెట్స్ ఇచ్చినారు, ఈరోజు 7 ఇచ్చినారు. లేడీస్కి 17 ఎన్నో ఇచ్చినారు, ఈసారి 21 సీట్లు ఇచ్చినారు. అలాగా ప్రతి దాంట్లో చూసుకోండి మీరు, సంక్షేమం జరిగింది 100%. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే డిప్యూటీ సీఎంగా వైస్ సీఎంగా ఇచ్చింది ఆయనకే. అది అంతా ఏ సీఎంకి కూడా ఇంత ధైర్యం చేయలే. ఎస్టీకి, ఎస్సీకి అందరికీ ఇచ్చింది, మహిళకి డిప్యూటీ సీఎం అనేది ఇచ్చింది ఆయన. వైఎస్ ఫ్యామిలీకి తప్ప ఇది ఎవరు వచ్చినా ఈలేరు. బ్రహ్మణమడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండే, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయం? ప్రభుత్వ పరంగా పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మటుకు బాగుపడినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా చూస్తారు. సెకండరీ లోకల్లో జరిగిన డెవలప్మెంటు, లోకల్లో లబ్ధి పొందిన లబ్ధిదారులు వీళ్ళంతా ప్రజెంట్గా వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో పైన గవర్నమెంట్ రావాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సుధీర్ రెడ్డికే వేస్తారు. గవర్నమెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సార్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు జమ్మడికి?
అంత లెక్కలో జరిగినట్టే జరిగింది అభివృద్ధి. ఒక స్టీల్ సార్ సీఎం జగన్ సారే. ఎలాంటి ఇంకా ఏం అది ఒకటేనే కాదు కదా, అది ఒకటేనేది ఏం లేదు. అది అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి పొందినారు, అందరూ డెవలప్ అయినారు. అభివృద్ధి అంటే మనిషి అభివృద్ధి చెందాలి కానీ ఆర్థికంగా ఫ్యామిలీ ఎందుకు? ఏదో ఒక బిల్డింగు, ఒక సిమెంట్ రోడ్ అది అభివృద్ధి కాదు కదా. దానివల్ల కాంట్రాక్టర్కి ఉపయోగం వస్తుందేమో కానీ పబ్లిక్ ఏం పెద్ద దాని గురించి అంత పట్టించుకోరు. నేను నా ఫ్యామిలీ, నా సర్కిల్, నా వాళ్ళు ఎంత మటుకు బాగున్నారనేది చూస్తారు. సార్ నాకైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగినప్పుడు జగన్ సారు నాకు 24 lakhs అమౌంట్ గవర్నమెంట్ తరఫున ఎల్ఓసి కింద ఇచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్ 3 years బ్యాక్. ఓకే, చెప్పగానే అడగగానే ఇచ్చాడు. వన్ డే ఎంత అని కూడా ఆలోచన చేయకుండా రాసినాడు. బహుశా స్టేట్లో అమౌంట్ అంత అమౌంట్ ఈ మధ్య కాలంలో నాకు తప్ప ఎవరికి రాలేదు పక్కా. అది ఇచ్చినాడని కాదు కానీ జనరల్గానే వాళ్ళ మనస్తత్వము, సీఎం సారు హ్యూమానిటీ ఎక్కువ, ఆయనకు మానవత్వం, అదే మెయిన్. సార్ ఇక్కడ ఎలా అంటారు సార్, ఇక్కడ ఎంపీగా ఇప్పుడు అవినేష్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు, ఇప్పుడు టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు కొంతమంది. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? మేడం గారి ప్రభావం ఏమీ ఉండదు. అలా ఇండివిజువల్గా వాళ్ళకు ఏదో కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ మీద చెప్తే పబ్లిక్ ఒప్పుకోరు. పబ్లిక్ ఎంతసేపు ఉన్నా మాకేం చేస్తారు, మాకేంటి, మమ్మల్ని ఎట్లా చూసుకుంటారని అడుగుతారు కానీ మీ ఇండివిజువల్ వ్యవహారాలు తెస్తే పబ్లిక్ దగ్గర చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. అవినాష్ రెడ్డి గారు దాని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మెజార్టీ ఇక్కడ గతంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎంపీగా వైఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీకే ఓట్లు ఎప్పుడు మెజార్టీ వస్తాయి. ఈరోజు కాదు, 30 years బ్యాక్ నుంచి కూడా అదే. కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా సరే ఇక్కడ రాజశేఖర వాళ్ళ ఫ్యామిలీకి ఎంపీకి మెజార్టీ వస్తాయి. సార్ అవినేష్ రెడ్డి గారు మారుతీరు కానీ పనితీరు కానీ చూస్తుంటారు కదా, ఇది ఏం చాలా స్మూత్గా ఉంటుంది బిహేవియర్. ఆయన రఫ్గా ఉండడు, బాగుంటాడు, అందరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు, అలా ఏం ఇబ్బంది ఏం లేదు. సార్ అవినేష్ రెడ్డి సార్ దగ్గరికి ఎవరైనా సమస్యలు ఏమైనా వెళ్తే ఎలా చేస్తారు సార్, ఎలా రిసీవ్ చేసుకుంటారని? ఎలాంటి ఇబ్బంది లేదు. వెంటనే నువ్వు పక్కన ఆయన పిఏ వాళ్ళు ఉంటారు, రాఘురెడ్డి కానీ ఉన్నారు 2-3, వాళ్ళని కలిసి మన అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ వెనకాల మన ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. నువ్వు మర్చిపోయినా కూడా నేను పోయి ఎంపీ దగ్గరికి పోయి లెటర్ ఇచ్చి వచ్చినానే, నాది ఏమైందో ఏమో సమస్య అని నువ్వు మర్చిపోయినా కూడా వాళ్ళు నీకు కాల్ చేస్తారు. మీది ఇట్లా పలానా జరుగుతుంది, పని ప్రాసెస్లో ఉంది, మీరు పలానా వాళ్ళని కలవండి, పలానా వాళ్ళకి ఫోన్లో మాట్లాడండి, సార్ చెప్పాడని మనకు వాళ్ళే చెప్తారు. సార్ కడపలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మంచి పేరు ఉంది, కానీ ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎలా చూస్తారు? అలాంటివి ఏం లేదండి, చెప్తే కదా అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ పెద్దగా దాన్ని తీసుకోరు. నీకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు మద్దతు ఎందుకు వస్తుంది? రాదు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య అని చెప్పి గతంలో ఎలక్షన్కి వెళ్ళారని చెప్తున్నారు. ఇప్పుడు ఏమో వాళ్ళు కొంత అంటే గతంలో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య, ఇప్పుడు రాళ్ళ దాడి, గుణకరాళ్ళ దాడి అని చెప్పి ఎలక్షన్కి వెళ్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మీరు దీని మీద? ఇవన్నీ ఏం లేదమ్మా, నీకు 1,00,000 కోట్లు అనేది 2019 ముందర టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, గెలిచినాడు, అది పోయింది. ఇంకా 10 రోజులు ఉంటే ఇది పోతుంది, అంతవరకే దానికి.